మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. రండి అందరం కలిసి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టెదవనెను. వాక్య సాయం కొరకు ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభు, వచ్చిన నీ బిడ్డలతో ప్రభా మీరు స్పష్టంగా సూటిగా నేరుగా మాట్లాడి సహాయం చేయమని నాయనా ప్రభా, యోగ్యముగా యథార్థముగా ప్రభా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి భాగ్యములకు మమ్మల్ని నడిపించండి. ప్రభా మీ మాటలే మాకు వినిపించండి. వ్యర్థమైన ఒక్క మాట కూడా నా నోట పలకనివ్వకుండా నా పెదవులను మూయము. నా పెదవులని నీ బలిపీఠం మీద తీసిన నిప్పు కొరువితో తగిలించి నా పెదవులకు ప్రాయశ్చిత్తము కలుగులాగున నా నాలుకని ప్రభా సరళపరచండి, కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. మీ ప్రజల యొక్క నాయన సజీవమగల దేశంలోని సజీవమగల ప్రజల మధ్య సజీవమగల సంఘములో సజీవమైనటువంటి మాటలు ప్రకటించడానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఈ ప్రాముఖ్యమైన మాటలో 3 ప్రాముఖ్యమైన విషయాలని జ్ఞాపకం చేస్తాను. మొదటిది తన ప్రజలు, 2 వారి పాపములు, 3 ఆయనే రక్షించును. 3 ప్రాముఖ్యమైన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రజలు, 2 వారి పాపములు, ఆయనే రక్షించును. ఇది సాధారణంగా క్రిస్మస్ వేడుకలో మనము దీని మీద అనేకమైన వర్తమానాలు చూస్తున్నప్పటికీ కూడా వాక్యం అనేది అన్ని సందర్భాలకి, అన్ని స్థలాల్లో, అన్ని విషయాలకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ 3 మాటలను బట్టి మనం దేవునికి ఆరాధన చేద్దాం. ఆరాధన సమయంలో ఎవరు దయచేసి చంటి బిడ్డలు కానీ వారు ఆడుకునివ్వండి, వారు ఆటలో వారు ఉండండి. ఎవరు దయచేసి ఇటు అటు కదలొద్దు. తర్వాత బిడ్డలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఒకవేళ ఎక్కువ వాళ్ళరైతే వారిని బయటకు తీసుకుని రైట్. ఎవరు తన ప్రజలు, ఏమిటి వారి పాపములు, ఆయన ఎలా రక్షించినాడు? తన ప్రజలు ఎవరు? సాధారణంగా తన ప్రజలంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఇజ్రాయేలీలు, ఆయన యొక్క స్వకీయ సాంపాద్యం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. మీరు త్వరగా నాకు చదివి పెడితే నేను త్వరగా ముగిస్తాను. కాగా మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించి ఎడలా, చూడండి, సమస్త దేశం యొక్క జనులలో నాకు స్వకీయ, తన ప్రజలు అంటే అర్థం ఏంటంటే తన స్వకీయ సాంపాద్యం. తన స్వకీయ సాంపాద్యం అవ్వాలంటే ఆయన మాట విని, ఆయన చెప్పినట్టు నడిచి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన సేవించి, ఆయన హత్తుకోవాలి. అప్పుడే వాళ్ళు ప్రజలు అవుతారు. ఇప్పుడు తన ప్రజలు అంటే ఎవరు? ఆయన మాట విన్నవాళ్ళు. ఆయన మాట వినలేని ఇజ్రాయేళ్లు కూడా ఆయన ప్రజలు కాదు. ఒకవేళ వింటే ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇజ్రాయేలీలు, యూదులు అయినటువంటి వారు దేవుని ప్రజలు అనుకుంటాం. రైటే, తప్పేం కాదు. కానీ వారికి నాన్న బట్టి కూర్చో, అటు ఇటు తిరగొద్దు నాన్న, కూర్చోవాలి. రైట్. వీరు మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రజలు ఇంకొకరు కూడా ఉన్నారు. చూడండి, ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము విను. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును. ఇప్పుడు చెప్పండి, రెండవది ఏంటంటే ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా. ఆ వేరే గొర్రెలు ఎవరు అంటే అన్య జనులైన మనం. ఇప్పుడు చెప్పండి, వారికి వీరికి ఒకే కాపరి ఉండాలి, ఒకే దొడ్డు ఉండాలి, ఒకే మంద. కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేయాలి. కాబట్టి అన్యజనులైన మనము, ఇజ్రాయేలు ప్రజలు వారి స్వకీయ సంపాద్యమైన వారు ఇరువురు కూడా ఎవరట? తన ప్రజలు. తన ప్రజలు ఎలాగ అవుతారు? ఇప్పుడు రండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. కీర్తనలు
100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలం. ఎవరు తన ప్రజలు? ఎవరైతే మనల్ని పుట్టించినాడో ఆయనే మన దేవుడైతే మనము ఆయన వారం అవుతాం. కాబట్టి ఇప్పుడు సృష్టించబడిన వారమైన మనం అందరము కూడా ఆయన ప్రజలమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రజల్ని రెండింటిగా డివైడ్ చేశాను. ఒకవేళ దేవుని మాట వింటే వారే దేవుని ప్రజలు, ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు నాకున్నాయి, అవి అన్యజనులు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దేవుని ప్రజలు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరు ఆయన ప్రజలు? ఆయన చేత సృష్టించబడిన మనమందరము దేవుని ప్రజలం. ఇప్పుడు ఒకటి, ఇక్కడ దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు? మొదట దేవుడు ఏంటో మనం చూడ, ఆయన మన సృష్టికర్త, మొదటిది. రెండు, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. రెండవది, తన ప్రజలను, తర్వాత మాట, తన ప్రజలను వారి పాపములు. ఇప్పుడు ఈ ప్రజలట, దేవుని ప్రజలట పాపంలో ఉన్నారట. ఇప్పుడు చెప్పండి, పాపములో ఉన్నటువంటి వారిని ఇక్కడ దేవుడు నాకు ఎలా కనబడుతున్నాడు? తన ప్రజలను వారి పాపను ఆయనే రక్షించును. మొదటిదేమో సృష్టికర్త, కాబట్టి మనం ఆయన ప్రజలమైనాం. రెండవది వారి పాపములు. వారి పాపములు అంటే ఆయనే రక్షించాలంటే ఆయన పాపము లేనివాడిగా ఉండాలి, అప్పుడే మనల్ని రక్షించగలడు. నూతలో ఉన్న వ్యక్తిని నూతలో ఉన్న వ్యక్తి ఎవడు కూడా రక్షించలేడు, ఎందుకు? ఇద్దరికి ఈత రాదు కాబట్టి. ఊబులో ఉన్నటువంటి ఒడ్డున ఉన్న వ్యక్తి మాత్రమే చెయ్యి పైకెత్తి లేపగలడు. కాబట్టి అపవిత్రుడైన పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే రక్షించగలడు. కాబట్టి ఇక్కడ రెండో మాటలో దేవుడు మనకి ఎలా కనబడుతున్నంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు అయితేనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించగలడు. కాబట్టి ఇప్పుడు వారి పాపం, ఇప్పుడు వారి పాపములు అనటంతోనే పాపమును చాలా రకాల మనం ఏమనుకుంటామంటే, పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతియు పాపము, విశ్వాస మూలము కానిదేదో అది పాపము, ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా పాపాలకు డెఫినిషన్. ఇప్పుడు పాపము అనేది దాని డెఫినిషన్ అయితే, పాపము ద్వారా వచ్చే ఫలాలు చాలా బాగా గమనించాలి. పాపము ద్వారా వచ్చే ఫలాలు వేరు. మీరు బాగా గమనించండి. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు చెప్పండి పుల్లగా ఉన్నటువంటివా, లేకపోతే చేదుగా ఉన్నటువంటివా, లేకపోతే తీయగా ఉన్నటువంటివా, దేన్ని బట్టి మనకు తెలుస్తుందంటే, చెట్టుని చూసి ఎవరు చెప్పలేము, చెట్టు ఆకులను చూసి ఎవరు చెప్పలేము, చెట్టు యొక్క చక్కటి యొక్క అందాన్ని బట్టి మనం చెప్పలేము. ఆ చెట్టు యొక్క ఫలాలు బట్టి అది తీపిదా, చేదైనదా, చెప్పండి పుల్లటిదా అని మనం గమనిస్తాం. కాబట్టి పాపమును అనేదాన్ని మనం నిర్ధారించాలంటే పాపము యొక్క ఫలాలు బట్టి మనం యొక్క పాపులమో లేకపోతే నీతిమంతులమో దేవుడు తెలుస్తాడు. ఇప్పుడు పాపముల యొక్క ఫలాలు ఏంటో, పాపము ద్వారా తన ప్రజలను వారి పాపములు. ఇప్పుడు ఈ పాపము ద్వారా వచ్చే ఫలాలు ఏంటో ఒక సమయ హద్దుబాటును బట్టి 5 నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, పాపము వలన మనుషులు ఎటువంటి పాపములు ఉన్నారు. ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడా చెప్పలేదు, కాబట్టి ఇది మొట్టమొదటి, బహుశా ఈసారి ఇదే నేను చెప్పడం నాకు తెలిసి, నాకు జ్ఞాపకం. దేవుడు కొత్త నూతనమైన తలంపులతో దేవుడు మనతో మాట్లాడును గాక. రండి, మొట్టమొదటిది పాపము, తన ప్రజలు వారి పాపం. మొట్టమొదటి పాపం ఆదికాండ గ్రంథం, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మొట్టమొదటి పాపం ఏంటట? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందంటే అర్థం ఏంటి? మొదటిది. 2, భూలోకం బలాత్కారముతో నిండిపోయింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది. భూలోకం చెడిపోవడం ఏంటి? 2, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారట. భూలోకంలో ఎవరున్నారు? భూమి ఒకటే ఉందా? భూమి మీద మానవులు, మనుషులు ఉన్నారు, సమస్త శరీరులు ఉన్నారు, నరులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయినారంటే చెడిపోయినారు. మొట్టమొదటి పాపము వలన వచ్చిన ఫలం ఏంటంటే మనుషులు చెడిపోయారు. అందుకే తన ప్రజలను వారి పాపములలో మొట్టమొదటి ఫలం ఏంటి? చెడితనం. మనుషులందరూ చెడిపోయారు. మీరు అనొచ్చు, చెడిపోయినారని మీరు ఎలా చెప్తారు? మొట్టమొదటిది చెడిపోయింది. ఎక్కడ చెడిపోయారో తెలుసా? చండి ఒక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మీరు త్వరగా చదవాలండి, సమయం లేదు మనకి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మీరు ఆపండి సిస్టర్. నిన్న రాత్రి బైబిల్ స్టడీ, క్షమించండి, సంఘ ప్రార్థనకి రానటువంటి వారు ఎవరు దయచేసి చదవద్దు, దేవుని వాక్యం చదవద్దు. రైట్, చదవండి మీరు. అందరికీ ఒకటే గతి సంభవించెను, భూమి క్రింద సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో
బహుదుఃఖకరము మరియు నరుల హృదయము. ఇప్పుడు మొదట చెప్పండి, భూలోకం అంతా చెడిపోయిందంటే మొట్టమొదటి మానవుల్లోని ఏం చెడిపోయింది? హృదయం చెడిపోయిందంట. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడు. మానవులు చెడిపోవడానికి కారణమైన హృదయం చెడిపోయింది. కాబట్టి భూలోకం అంతా చెడిపోయిందట. పాపము ద్వారా వచ్చే మొట్టమొదటి ఫలం ఏంటంటే మనుషులందరూ చెడిపోయారు. చెడిపోవడం అంటే మన హృదయాలు చెడిపోయినాయి. ఇప్పుడు హృదయాల్ని బాగు చేసేవారికి కావాలి. రండి మత్తయి సువార్త. మనం అనుకుంటాం, అన్న మేము చెడిపోయామంటాం. నిజంగా మనం చెడిపోయామా? చూడండి, మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7:11. మత్తయి సువార్త 7:11. చదువునా? చాలు. ఎవరు? మీరు చెడ్డవారు. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు యేసు ప్రభువే అంటున్నాడు. అక్కడ మనమాట చెడ్డవారన్నమాట. హృదయం చెడిపోయింది, మనం చెడ్డవారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ మాట అనడానికి ఏంటి రీజను? ఆయన ఆ మాట అనడానికి ఏమిటి రీజన్? కారణాలు ఉండాలి కదా. దేవుడు ఆ మాటను ఎంతగా యాంప్లిఫై చెప్పాడంటే చూడండి ఒక మాట. మత్తయి సువార్త 12:34. మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి. అంటే దాని అర్థం మీరు నోరు విప్పితే మాటలు మంచి మాటలు అన్నారా? చెడ్డ మాటల పలకడం ద్వారా మనము సర్ప సంతానం అంటే ఎవడు? సర్పం, అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మన తండ్రి ఎవడు? అపవాది. ఇప్పుడు ఆడే మాటలు పలుకుతాడు, మంచి మాటలు పలుకుతాడా? ఇది నిజమా? ఇది తింటే నువ్వు చనిపోతావా? మీరు దేవతల్లా ఉండరా? అబ్బో ఎన్ని అబద్ధాలు. మనము నోరు విప్పితే అన్ని అబద్ధాలు. నోరు విప్పితే కపటమైన మాటలు. అంటే మన పూర్వస్థితి. ఇప్పుడేమో ప్రభునందు మీరు అందరూ కూడా పరిశుద్ధులైనారని. ఇంతగా చెడిపోయాం, మాటలలో చెడిపోయినాం. జ్ఞాపకం చేసుకుందాం, మన మాటలు మార్చిన వాడెవరు? ఒకప్పుడు భయంకరమైన భూతులు, భయంకరమైన పోకిరి మాటలు, విచ్చలవిడమైనటువంటి మాటలు, ఎవరిని ఏమనాలో ఏమనకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితులు. అటువంటిది ఈరోజు. అయ్యా ఒకప్పుడు అలా మాట్లాడేవాడు, ఒకప్పుడు ఇలా తిట్టేవాడు, ఒకప్పుడు ఆ నోటికి అదుపు లేదండి. కానీ ప్రభువుని బట్టి ఈరోజు ఆ మాటలు లేవు. అంటే ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించిన వాళ్ళు అంటున్నారు. దేవుడు లోపల ఉన్నాడు. వేషధారణంగా ఉంటారు కొంతమంది. దేవుని మందిరంలో తెల్లటి పౌరాల్లా ఉంటారు. తెల్లటి పౌరాలు, అబ్బో తెల్లటి పౌరాలు. ఈ పౌరాలన్నీ వెళ్ళటంటే ఒరిజినాలిటీ కాదు, దేవుడిచ్చిన వైట్ కాదు. బ్లాక్ పెయింట్ వేస్తుంటారు అప్పుడప్పుడు. ఈ బ్లాక్ పెయింట్ ఎప్పుడు వస్తుంది? ఉదయం వచ్చింది పెద్ద తుఫాను, పెద్ద వర్షం. ఈ పౌరాలన్నీ ఒకసారి ఏం చేశాయంటే, మనం ప్రతిసారి లోపలే ఉండాలంటే ఒకసారి బయటికి వెళ్దాం. ఇమీడియట్గా దేవాదేవుడు ఏం చేశాడంటే కుంభవర్షం కురిపించాడు. పెయింట్ ఎంతవరకు ఉంటుంది? ఏ పెయింట్ అయినా దేవుని దగ్గర బయటకు రావాలి కదా. అరే మన రంగు ఊడిపోతుంది. ఏ రంగు? బ్లాక్ రంగు. ఇప్పుడు క్షమించండి, తెలుపు రంగు అంతా కూడా ఊడిపోయి ఏమైంది? నల్లగా అయిపోయింది. ఇప్పుడు నల్ల పౌరాల్లా తయారైపోయారు. ఇది వేషధారణ బ్రతుకు, చాలా దారుణం. మొదటిది ఏమైపోయింది? హృదయం చెడిపోయింది. రెండోది ఏం చెడిపోయింది? మాటలు చెడిపోయినాయి. మన పూర్వ బ్రతుకు అది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడంలో ఉన్న ముఖ్య ఉద్దేశము అంత సామాన్యమైనది కాదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడం అంటే అంత ఈజీ కాదండి. నేను చెప్తాను, సవాల్ విసురుతాం. ఇలాగా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోక మునుపు నీ మాటలు మారినాయా అని ఎవరన్నా అడగండి. ఒక్కడ మారితే ఒట్టు. ఎవరైనా చెప్పండి, రేపు ఉదయం సాక్షి పేపర్లో ఆయన ఫోటోలు ఇస్తాను. 2, హృదయం మారిపోయిందని చెప్పండి. అచ్చే ప్రభువు నమ్మకం మునుపు. ఎంత గొప్ప దేవుడండి, ఆయన ఆరాధించాలంటే మాటలు సరిపోవు. 2, 3వ మాట చూస్తాం రండి. యోహాను సువార్త 3:19. యోహాను సువార్త 3:19. యోహాను 3:19. ఆ తీర్పు ఇదే. చెప్పినానా? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు. రెండోది ఏం పోయింది? క్రియలు చెడిపోయి. తమ క్రియలు చెడ్డవి. అందుకే నాకు యేసుప్రభు వద్దు. అందుకే నేను ఎప్పుడు అంటాను, యేసుప్రభు నమ్మడం అంటే సవాల్ అంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకు? ఆయనకి చీకటి పడదు, మనమేమో చీకటిగా ఉండాలనుకుంటాం. ఎందుకు? రహస్యమైన ప్రతి పాపం కూడా చీకట్లో జరుగుతుంది. మరి యేసుప్రభు నమ్ముకుంటే చేయడానికి అవ్వదు కదా. కొన్ని చీకటి రూముల్లోనే చూడడానికి ఇష్టపడతాం. ఎక్కడ చూస్తాం చెప్పండి? చీకటిలో చూసేది ఏంది? అరే చెప్పండి రా, అందరూ తెలుసు. అక్కడి నుంచి వచ్చినా కదా. నేను చెప్పనా? సినిమాలు, సీరియల్ అని బయట కదండి. మెయిన్ వెండి తెరలో ఏమో చూస్తాడు, లైట్లన్నీ ఆపి సినిమా ఎత్తాడా, అన్నీ క్లోజ్ చేసి చీకటిలో చూస్తాం. ప్రతి అపవిత్రత అంతా కూడా చీకటిలో జరుగుతుంది. అటువంటి చీకటి బ్రతుకు మనది. అందుకే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు. హృదయం చెడిపోయింది, మాటలు చెడిపోయాయి, క్రియలు చెడిపోయాయి.
ఇంకంతకంటే అద్భుతమైన మాట చూపిస్తాను. లోపలికి వెళ్తే ఇంకా మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన పత్రిక 2 పేతురు 2:14. 2 పేతురు 2:14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు ఓ చాలు బిడ్డ. ఏంటట? ఎవరిని చూసి? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని. అంటే ఇప్పుడు కన్నులు ఎలాగైపోయాయి, ఎలా చెడిపోయాయి చెప్పండి? వ్యభిచారిని చూచి. వ్యభిచారణ అంటే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాను కదా, దేవుని గ్రంథము వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వ్యభిచారిణి అంటే ఎవరు? నేను చెప్తా, నా పందాలను నేను చెప్తా, మీరు మళ్ళీ ఎక్కువ చెప్తారు కాబట్టి. యాకోబు రాసిన పత్రిక 4:4. యాకోబు రాసిన పత్రిక 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఇప్పుడు దేవుని దృష్టిలో వ్యభిచారి ఎవరు? లోకముతో స్నేహం చేసేవాళ్ళు అందరూ వ్యభిచారులే. అది దాని లెక్క. దేవుడు వ్యభిచారులు 7 కోణంలో కొలిచాడు. ఇది టాప్ మోస్ట్ క్వాలిటీ. ఇది లోకముతో స్నేహం చేసాం మనం. శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఇది తండ్రి వల్ల పుట్టినవి కావు, కానీ అన్నింటినీ ఆశించి మనం బ్రతికాం. కాబట్టి ఇప్పుడు ఏం అయిపోయాయి? దానిని బట్టి మనము వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానలేని కన్నులు కలిగినటువంటి వారు. మన కన్నుల్ని చెప్పండి ఎవరు మార్చారు? ఇందాకలా నేను అది చెప్పాలో చెప్పకూడదో తెలియదు, అవసరం లేదు. కాబట్టి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, కానీ ఆ మాట అది క్షేమాభివృద్ధి కాదు. కాబట్టి దాన్ని అక్కడ నిలిపివేస్తాం. ఒక్కొక్కసారి దేవుని ఆత్మ పనిచేసినప్పుడు డిఫరెంట్గా మనం వివేచించకపోతే అది మనం చెప్పకుండా ఉండడమే మేలు. కాబట్టి హృదయం చెడిపోయింది, మాటలు చెడిపోయాయి, క్రియలు చెడిపోయాయి, కన్నులు చెడిపోయాయి. ఇటువంటి వారిని పాపము ద్వారా వచ్చినటువంటి మొట్టమొదటి ఫలం ఏంటంటే చెడిపోయిన వారము. ప్రభా, నేను చెడిపోయాను ప్రభా, ఈ చెడిపోయిన వారిని ఎవరు బాగు చేస్తారు? అందుకే ఇర్మియా గ్రంథంలో అంటారు కదా, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? అవిశ్వాసమును బట్టే. అవునా కదా? అవిశ్వాసమా కాదా? మొట్టమొదటిది, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదు. కానీ దేవుని మాట కంటే సర్పపు మాట, అపవాది మాట, దెయ్యం మాట విని మనల్ని మనం పాడు చేసుకున్నాం. ప్రియమైన వారలారా, ఇది మన పూర్వ బ్రతుకు. తన ప్రజలు ఇప్పుడు ఏమైపోయినారు? చెడిపోయారు. దేనిలో చెడిపోయారు? హృదయంలో. దేనిలో చెడిపోయారు? మాటల్లో. దేనిలో? క్రియలలో. దేనిలో? ఇది మొట్టమొదటి ఫలం. రెండో ఫలం రండి. రెండో ఫలం, అద్భుతమైన ఫలాలు మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మనం మొదలు పెట్టినాం కాబట్టి మనం లేటుగానే ముగిద్దాం. రెండవది, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం ఎఫెసులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగు. మొదటిది చెడిపోయిన వారము, రెండోది చీకటిలో ఉన్నవారం. రెండోది ఏంటట? ఎంత చీకటిలో ఉన్నవారం అంటే అసలు చీకటిలో ఉన్నవారం అంటే అర్థం ఏంటో చెప్పనా? చీకటిలో 7 రకాలైన పాపాలు చేస్తామట. 7 రకాలైన పాపాలు. చీకటి అంటే పాపానికి ఒక నిదర్శనం. పిల్లలతో దయచేసి మీ స్వాధీనంలో ఉంచుకోండి, వాక్యం మీద మీ ఏకాగ్రత ఉంచండి. పిల్లలు అలాగే ఆడుతారు, వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని ఆడుకోనియండి. మీ దృష్టి వారి మీద వెళ్ళనివ్వకండి. తమ్ముడా, ఇక్కడికి వచ్చి ఆ మధ్యలో వచ్చుకొని ఇక్కడ ముందుకు వచ్చినానా? ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చాను. సత్యం గారు మీరు కొంచెం అటుపక్క వెళ్ళాలి, కొంచెం రైట్ రండి. రెండవది, మానవులందరూ కూడా చీకటిలో ఉన్నారు. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి ఏం కావాలి? వెలుగు కావాలి. ఇందాకలా చెడిపోయిన వారు ఏమవ్వాలా? రే ఇది పాడైపోయిందిరా, ఈ చెడిపోయిందిరా ఇల్లు అంటే అర్థం ఏంటి? ఈ మనిషి చెడిపోయాడు అంటే అర్థం ఏంటి? బాగుపడాలి. మొదటిది బాగుపడాలి. రెండోది, చీకటిలో ఉన్నవారికి వెలుగు. అందుకే అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి. అరే మీరు ఆలోచిస్తారా? బూదిగంత నివాసం నా వైపు చూచి రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల మునుపునిచ్చే ఈ మాట వాళ్ళతో పలకడానికి కారణం ఏంటి? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ ఎప్పుడు వస్తుంది? దేవాది దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకి మానవులందరూ పిల్లల్ని బయట తీసుకెళ్ళిపోండి. టేక్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్స్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. బయట తీసుకెళ్ళండి.
వాడు ఉన్నాడే అపవాది, వాళ్ళు చొరబడి మొత్తం అంతా గలిబిలి చేస్తాడు. పిల్లలు ఏం తెలియదు వాళ్ళకి. పట్టుకోండి వాళ్ళని, బిడ్డలు బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే నానా డోంట్ డిస్టర్బ్. అగో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచినటువంటి పిలుపు, ఆయన వైపు చూడగానే ప్రతి మనిషి ఎందుకు చూడ్డు? ఎందుకంటే మనం చేసే పాపాలు ఉన్నాయి చూసావా, ఆ పాపాలట చాలా రహస్యమైన పాపాలట. ఆ పాపాలట తల్లిదండ్రులు లేనప్పుడు, అక్కచెల్లి లేనప్పుడు, అన్నదమ్ములు లేనప్పుడు, భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా, పిల్లలేమో తల్లిదండ్రులకు తెలియకుండా, తల్లిదండ్రుల పిల్లలు తెలియకుండా చేసిన ప్రతి రహస్య పాపములట ఒకసారి యేసుప్రభు వైపు భూదిగంత నివాసులారా, గ్రీకు దేశుడని లేదు, యూదుడని లేడు, ఎవడని లేడు, అందరూ వచ్చి ఆయన వైపు చూస్తే అట అయ్యో 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 ఇది నేను ఇప్పుడు చేశానే, అది అప్పుడు చేశానే, ఇది ఎలా చేశానే అనుకుంటూ ఎక్కడ మన రహస్య పాపాలు బయటపడిపోతాయేమని ఆయన వైపు చూడటమే మానేశారు. అందుకే భూదిగంతుని నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అందరూ ఆ పిలుపుని వింటున్నారే కానీ ఆయన వైపు చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఆయన ముఖములో మన రహస్య పాపాలు బయట కనబడతాయి. ఇప్పుడు ఏంటి, ఒకవేళ చూస్తే నిజంగా ఎస్ నాకు ఈ పాపము నన్ను అంత అపవిత్రపరిచింది, దేవా ఇగో నీ ముఖ కాంతిలో, ఇప్పుడు ఆయన వైపు చూడగానే చీకటిలో ఉన్న ప్రతి రహస్య పాపం దేవుడు బయటపరిచి నిన్నేం చేస్తాడు? తమ్ముడా ఇగో నువ్వు ఆ టైంలో ఆ పాపం చేస్తావు, అన్నా ఇగో ఈ పాపం చేస్తావు, చిన్నడా ఇగో నువ్వు ఈ పాపం చేస్తావు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలెడతాడు. ఏం పని చేస్తాడు అప్పుడు దేవుడు? అప్పుడు ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసిన తర్వాత ఏమవుతామో తెలుసా? దేవా ఇప్పుడు ఈ మాట అయిపోయిన తర్వాత మనం చెప్పే మాట ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో. ఎందుకు యాకోబు వంశస్థులారా అన్నాడు? ఎందుకు ఇశ్రాయేలు వంశస్థులారా అలా? యాకోబు వంశస్థులారా రండి, మనం ఇప్పుడు ఆయన వెలుగులో నడుచుకుందాం. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే జోతగాడు, యాకోబు అంటే బేరగాడు, అందరినీ మోసం చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, తల్లిని తండ్రిని ఎవరుంటే వాడిని మోసం చేస్తాడు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాడు అంటున్నాడు ఇప్పుడు. అటువంటి వారితో యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏంటట? రండి, ఇప్పుడు మనం యెహోవా యొక్క వెలుగులో నడుచుకుంటాం. దేవాదేవుడు ఎంత గొప్పవాడు. చెడిపోయిన మానవుల్ని బాగు చేయలేగలిగిన వాడు ఎవరి ప్రపంచంలో లేడు. హృదయం చెడిపోయినప్పుడు, మాటలు చెడిపోయినప్పుడు, కన్నులు చెడిపోయినప్పుడు, క్రియలు చెడిపోయినప్పుడు, దేవా నన్ను బాగు చేసేవయ్యా, నీకు స్తోత్రం. రెండోది, చీకట్లో ఉన్న నీ ముఖ కాంతులను రహస్య పాపాలన్నీ బట్టబయలు చేసి, పరిశుద్ధాత్మ దేవా నా పాపమును గురించి ఒప్పింపజేసి, దేవా నన్ను వెలుగులోనికి నడిపించావు ప్రభా. అది దేవునిలో గొప్పత. రక్షించడం అంటే అది. మూడవది, మొదట చెడిపోయిన వారము, 2 చీకట్లోను. ఇంకొచ్చా రండి, యోహాను గ్రంథం యెషయా గ్రంథం 42 అనుకుంటా. చూడండి, యెషయా గ్రంథం 42. యెషయా 42 ఈడ చదవండి. గ్రుడ్డివారి కన్నులను తెరచుటకు, బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపులకు, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపుటకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగు నిన్ను నియమించి. చూడండి, గుడ్డివారి కన్నులు తెరిచి అయిపోయింది. రెండవది, బంధింపబడిన వారి చెరసాలలో నుండి. మూడవది, చెడిపోయిన వారిని, చీకటిలో ఉన్న వారిని, చెరసాలలో ఉన్నవారు. చెరసాలలో ఏం చెరసాలంటే ఏం చెరసాలు? ఏ చెరలోనికి వెళ్ళిపోయినా మనం? ఏ చెర ఇది? చెరలో వెళ్ళిపోయినా ఎవరిని చెరలో పెడతారు చెప్పండి? అరే చెరలో ఎవరు పెడతారు? చెరలో జైలు ఎవరు పెడతారు? మీరు హై స్టైల్లో చెప్పకుండా దొంగలని, తప్పు చేసిన అందరూ బతుకుతారు, పట్టబడుతున్నారా? ఏనా అలాగని ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ పెడుతున్నారండి దొంగలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు. అంటే అర్థం ఏంటి? తప్పు చేసిన వాడు కాదు, పట్టబడిన వాడని, దొంగని చెరసాలలో. ఇప్పుడు మనం ఎటువంటి వారమో చెరసాలలో ఉన్నామంటే దొంగలు. ఏ దొంగ? ప్రపంచంలో 7 రకాల దొంగలు ఉన్నారు. అందులో టాప్ దొంగ ఎవరు చెప్పండి? అచ్చచ్చే మామూలు లోకం భాషలో తమ్ముడా, దొంగలలో పెద్ద దొంగ ఎవరు చెప్పండి? అచ్చచ్చే గజి దొంగ సిస్టర్ అంటారు. ఇంకా
మీరు చెప్పలేరు కానీ నేను చెప్తాను. ఈ ప్రపంచంలో ఎవరు పట్టుకోలేని దొంగ ఇంటిలోని దొంగ. మీకు తెలుసా? ఇంటిలో ఉన్నటువంటి వాడిని ఎవడు కూడా మీకు తెలుసలేదో, ఇంటిలో ఉన్నటువంటి వారిని కుమార్తె ఏం చేస్తుందో తెలియదు, తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. కుమారుడు ఏం చేస్తున్నాడో తెలియదు, తల్లికి తెలియదు, తండ్రికి. ప్రపంచమంతా తెలిసిన తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎవరు పట్టుకోలేరు ఇంటిలో దొంగని. ఎవరు ఇంటిలో దొంగని? సామెత ఏంటండి? ఈశ్వర అంటే అర్థం ఏంటి? ఆ ఈశ్వర కాదు, ఈశ్వర అంటే అర్థం ఏంటంటే ఆది సంభూతుడు, దేవాది దేవుడు, ఆయన ఈశ్వరుడు. ఈయన అనుకోగలరు కాక ఆయన నిత్యుడు, ఆది సంభూతుడు. కాబట్టి అటువంటి వాడు మాత్రమే పట్టుకోగలడు. ఎందుకంటే రహస్యముగా బంధించమని. మనమందరం కూడా చెరలో చెడిపోయిన తర్వాత చీకటిలోకి వెళ్ళిపోయాం, చీకటిలో నుంచి చెరలోనికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏం బంధించింది చెప్పండి? పాపం మనల్ని బంధించి ఏం చేసింది? ఇప్పుడు చెరసాల్లో ఉంచింది. ఇప్పుడు ఏమైంది? చీకటిలో ఉన్నకి మనకేమైందంటే ఏది కనబడదు. ఇప్పుడు చెరలో నుంచి ఎవరైనా బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? మనకి రెండు చేయాలి. చెప్పండి, రెండు చేయాలి. మొదటిది, అమ్మ మీకు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషను ఏం జరుగుతుంది ఏం తెలీదా? మొదటిది, మనల్ని విడిపించడానికి క్రైమ్ చెల్లించాలి. రెండు, లేకపోతే మన ప్లేస్లో ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకొని చేయాలి. ఈ రెండు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన క్రైమ్ డబ్బులు కాదు, తన స్వరక్తం ఇచ్చినాడు, తన ప్రాణమనిచ్చి నువ్వు ఇక్కడి నుంచి చెరలో ఉండకూడదు, నువ్వు బయటికి రా అని గొల్లెం తీసి చెరలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ చెరలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఏం చేసి తన క్రయము, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని అర్పించి బయటికి తీసుకొచ్చాడు. ఇది చెరలో ఉన్నటువంటి వారు. నాలుగవది యెరెమీయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గులము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలుగా కొన్నది? అది దేవుడు అడుగుతున్నటువంటి అద్భుతమైన ప్రశ్న. ఏం చెప్పచ్చు దీనికి? మొదటిది చెడిపోయిన వారము, రెండు చీకట్లో ఉన్నవారం, మూడు చెరసాల, నాలుగవది చెప్పండి చికిత్స లేని వారము. ఏంటట? మనకి చికిత్స లేదు. ఎందుకు చికిత్స లేదంటే ఈ ప్రపంచంలో ఏ రోగాలకైనా చికిత్స ఉండొచ్చు కాక మానవుడు కలిపెట్టింది. కాబట్టి మూడిటికి చికిత్స లేదట. మూడు విషయాల్లో మనం చెడిపోయినాం. క్షమించండి, రోగాలతో. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీతము మరణానికి ముందు రోగం. మూడు రోగాలు మీకు అద్భుతమైన రోగాలు జ్ఞాపకం చేస్తాను. ఈ రోగాలు ఎవడు తీయలేడు. ఆ చికిత్స దానికి మందే లేదు. ఇప్పుడు చెప్తాను ఆ మూడు రోగాలు ఏంటో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అభి లోపల రా నువ్వు. యెషయా గ్రంథం అడ్డంగా తినడం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి. మొట్టమొదటి నడినెత్తట ప్రతివాడు, ఒక్కడ ఈడు అని కాదు, యూదుడని కాదు, అన్ని దేశస్తుడని కాదు, గ్రీకుని కాదు, ఎవడు ప్రతి ఒక్కడికి నడినెత్తి వ్యాధి. నడినెత్తులు ఏముంటుంది? ఇది నడినెత్తులు ఏముంటుంది? నడినెత్తి వ్యాధి అంటే ఈ వ్యాధిని ఎవడు బాగు చేయలేడు. చెప్పండి, ఏటుంటుంది తమ్ముడా నడినెత్తిలో? మెదడు ఉంటాడట, మీరు తల ఉంటుందట, జుట్టు ఉంటుంది, ఇంకేముంటుంది? మీరు జీవితంలో వాక్యం సరిగా అర్థం చేసుకోలేరు. నడినెత్తిలో మెదడు వాపి జబ్బులు ఉంటే బాగు చేయట్లేదా? న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తే న్యూరాలజీ ఒక వార్డు లేదా? ఏం చేయలేదు, ఉన్నలేరా? అసలు వ్యవహారం ఏంటి? నడినెత్తిలో ఉన్నది ఏంటంటే మనస్సు. ఈ మనసుని ఎవడు బాగు చేయలేడు. అది జబ్బు. అరే ఏం జబ్బు? ఎందుకంటే మనోవ్యాధి అన్న. మనోవ్యాధికి ఏం లేదు. ఆడు ఎందుకు జబ్బు పడతాడో ఆడికి తెలియదు. డాక్టర్ల దగ్గర ఒక ప్రయోగాలు చేసి రక్షిద్దామన్నా చూద్దామన్నా పరీక్షించినా తేలదు. మనోవ్యాధికి జబ్బు లేదు. మనసుని ఎవడు బాగు చేయగలడు? రెండో జబ్బు చూపిస్తాను రండి. ప్రతి వాని యొక్క గుండె ఎక్కడ ఉంటుంది? గుండె ఎక్కడ ఉంటుంది? అక్కడ చూపిస్తే ఏటంటాడేటరా? కొంత గుండె ఒకటంటే కుడివైపు గుండె ఎక్కడ ఉందా? గుండె ఎక్కడ ఉంటుంది కదా మీ జీవితంలో తెలియదు. ఎడమవైపు ఉంటుంది గుండె, అవునా? దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఏంటట? హృదయం అంతా నువ్వేనట. కొంతమంది పాటలు రాస్తుంటారు, కొంతమంది పాడుతుంటారు, హృదయం అంతా నీదంట. వాళ్ళకి తెలియదు హృదయం కూడా చెడిపోయింది. అంటే అర్థం ఏంటి? హృదయం రోగముతో ఉంది. అందుకే అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది బహు. అమ్మో, దానికి ఏ రోగం ఉందో హృదయాన్ని ఎవడం బాగు చేయగలడా? తమ్ముడా, హృదయాన్ని బాగు చేసినాడు ఈ ప్రపంచంలో ఏదైనా డాక్టర్ ఉంటే చెప్పినా వెళ్తాను నేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ డాక్టర్ దొరికిస్తాడు కాబట్టి నా హృదయం బాగుపడింది, నా మనసు బాగుపడింది. లేదా మనసు కుదురుతూ ఉండదు. ఆడు ఎక్కడ తిరుగుతాడో, ఏడు చేస్తాడో, ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఈ మనసును బాగు చేసినాడు ఎవడు లేడు.
రెండోది హృదయం చెడిపోయింది, హృదయము రోగముతో ఉంది. ఈ వ్యాధి కూడా చికిత్స లేదు. మూడోది చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను చాలు. అంటే ఎవడు? టోటల్ బాడీ రోగిష్టులు అందరూ. ఈ రోగాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ దేహాన్ని, ఈ మనసుని, ఈ హృదయాన్ని, ఈ శరీరాన్ని మొత్తం పాపం ఏం చేసింది? పాడు చేసింది. దీనికి చికిత్స లేనటువంటి వారిగా ఉన్న దినాలలో నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలుగుచున్నది? గిలాదిలో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యుడు ఎవడూ లేడా? ఎస్, లేడు. ఒకే ఒక వైద్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు వచ్చి ప్రపంచంలో మనసుని బాగు చేసింది, హృదయాన్ని బాగు చేసింది, తల మొదలుకొని అరికాల్ని బాగు చేసింది. ఒకే ఒక మందు. ఏంటా మందు? చెప్పండి. ఒకే ఒక మందు, ఎక్స్పైరీ డేట్ లేనిది. ఎక్స్పైరీ అంటే ఏదైనా మందు తయారు చేయండి, బీపీ ట్యాబ్లెట్లు కానీ, షుగర్ ట్యాబ్లెట్లు కానీ, చెప్పండి, గుండె జబ్బు ట్యాబ్లెట్లు కానీ, కాలువాపు జబ్బు ట్యాబ్లెట్లు కానీ మీరు ఎప్పుడే వాడండి. మార్చి 24వ సంవత్సరంలో తయారు చేసింది, 4-5 సంవత్సరాలు ఉంచిన తర్వాత 27వ సంవత్సరానికి అది ఎక్కండి ఎక్స్పైరీ డేట్ అంటే అది వాడితే అది నిన్ను బాగు చేయడం కాదు, దానివల్ల నువ్వు చచ్చిపోతావు ముందు. ఏది ఆ ఎక్స్పైరీ డేట్? అంటే ఆ తారీఖు మించినటువంటి ట్యాబ్లెట్లు కానీ మందు అని వాడితే. కానీ ఈ ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ లేని ఒకే ఒక మందు, జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, ప్రతి మానవునికి అవసరమైనటువంటి, అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది ఒకే ఒక మందు. అదే యేసుక్రీస్తు రక్తం కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు కార్చి మనసు జబ్బులని, హృదయ జబ్బులని, తల మొదలుకొని అరికాల వరకు అన్ని జబ్బులని కూడా ఒకే ఒక మందు తీసింది. అదే యేసు ప్రభు రక్తం. అన్న ఒకప్పుడు మతి స్థిమితం లేకుండా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్న. ఒకటి ఈ హృదయం అన్న చెడిపోయిందన్న. అరే ఈ హృదయం ఎంత బాగుపడిందో, తల మొదలుకొని అరికాల వరకు. ఆడి దేహం చూస్తే ఆడి పిచ్చి బట్టలు చూడండి. దేహం చెడిపోవడం అంటే 7 రకాలుగా చెడిపోద్ది. అందులో మొట్టమొదటి ఏంటో తెలుసా? బట్టల ద్వారా చెడిపోద్ది. వాడు ఏ బట్టలు ఎత్తాడో ఆడికి అర్థం కాదు. ఒకసారి నేను వెళ్ళాను, అరే తమ్ముడా మందిరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పుంటాను, అన్న ఏంది, అరే తమ్ముడు ఏమిరా అమ్మ ఏమైనా కుట్టలేదా బట్టలని, లేకపోతే ఏంటి ఆ ప్యాంటు మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే ప్యాచీలు, ఇటో ప్యాచీలు అన్నీ వేసుకున్నాడు. మందిరానికి వచ్చాడు. చేస్తే మొత్తానికి ఏంటంటే, అన్న ఇదేంటి అన్న ఈరోజు లేటెస్ట్ ఫ్యాషన్ అన్న అన్నాడు. ఏ ఫ్యాషన్ ఇది? లేటెస్ట్ ఫ్యాషన్ అన్న. ఆడి ఏ బట్టలు వేసుకోవాలో తెలియట్లేదు ఆడికి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలు వాళ్ళు చేసేటువంటి వస్త్రధారణ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆడి మనసు బాగుంటే, ఆవిడ హృదయం బాగుంటే, తల మొదలు కొనిగి అరకాల వరకు వాడికి సరైన స్వస్థత ఉంటే, రోగం కుదిరైతే చక్కటి బట్టలు వేసుకొని, నిబద్ధతగా గౌరవప్రదమైన బట్టలు వేసుకొని మందిరానికి వస్తాడు. మొదట చెడిపోయిన వారం, రెండవది చీకటిలోకి వెళ్ళిపోయిన వారం, చెరలా బంధించబడిన వారం, చికిత్సలేనటువంటి యేసుప్రభు రక్తం. ఆఖరిది ఫైనల్ ఏంటో ఫైనల్ టచ్ ఇచ్చి వదిలేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అది లెక్క. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక చచ్చిపోయిన వారమని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినప్పుడు సహితము మన ఎడల చూపిన తన నాకు ఇంతవరకు ఊపిరింది అంతవరకు చెప్పాను. మహాప్రేమ చేత మనలను క్రీస్తు. ఆ ప్రేమకు హద్దులు లేవు. ఆ ప్రేమ పొడుగును కొలవలేం. ఆ ప్రేమ ఎత్తుల్ని మనం కొలవలేం. ఆ ప్రేమ యొక్క లోతును మనం కొనలేం. ఆ ప్రేమ యొక్క వెడల్పులు కొనలేం. ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావా, పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన నన్ను ప్రభా నీ ప్రేమ చేతను బ్రతికించావు. ప్రభా ఒకవేళ నేను చనిపోతే నా ప్రాణము గోతిలోనికి, నేను ప్రాణం చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పాతాళంలోకి. నేను చనిపోతే నరకంలోనికి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాను. ప్రభా నీ ప్రేమ ఎంత చూపించావు. ఎక్కడ వాడినయ్యా, ఎక్కడ తిరిగేటువంటి వాడిని, చెడిపోయిన నన్ను, చెరలో ఉన్న నన్ను, చీకటిలో ఉన్న నన్ను, చికిత్స లేని నన్ను నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావు. ఇప్పుడు చెప్పండి, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించాడా లేదా? ఎలా రక్షించాడు? మొదట చెడిపోయిన మనల్ని బాగు చేసి రక్షించాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగునిచ్చి రక్షించాడు. చెరసాలో ఉన్న మనల్ని విడిపించి రక్షించాడు. చికిత్స లేని మనకి స్వస్థతనిచ్చి రక్షించాడు. చచ్చిన మనను ప్రేమ చేత బ్రతికించి రక్షించాడు. వారి పాపములను, తన ప్రజలను ఆయనే రక్షించిన ఆయనకు యేసు అని, యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనమందరము ఈ 5 తలంపుల ద్వారా ఆరాధించి ఆయన మృక్కి సాగిలపడి ఆయన ఆరాధన చేయుదును గాక. ఆమేన్. రండి మోకరిద్దాం. అందరూ మోకరించాలి. మోకాల మీదకి రావాలి అందరూ కూడా. నువ్వు దేవుని కొరకు మోకాలు కూడా వేయలేకపోతున్నావు. ఒక్క ఆరోగ్య సమస్య ఉంటే తప్ప, బలహీనంగా ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళందరూ మోకాల మీదకి రండి. మన దుస్థితి, మన నిస్సహాయ స్థితి దేవుడికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రండి
ఆరాధన చేద్దాం. స్త్రీలో ఒకరు, పురుషులో ఒకరు. ఎవరు కళ్ళు విప్పి చూసారో నేను చూస్తూ ఉంటాను. ఎవ్వరు చంటి బిడ్డలు సైతం కూడా కళ్ళు విప్పకూడదు.